వాళ్ళ మనవరాలు హోలీ ఆడుతున్నారంట ఇద్దరు. అయితే వాళ్ళ మనవరాలు వాళ్ళ తాత మీద కలర్ పూసిందంట. కలర్ పోస్తే ఆ కలర్ ఏమో పైనుండి కింద ఒక ముస్లిం అమ్మాయి కింది నుంచి వెళ్తుందంట. అయితే ఆ ముస్లిం అమ్మాయి మీద కలర్ పడ్డదంట పైనుంచి వచ్చి. అయితే ఆ ముస్లిం అమ్మాయికి వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి బయటికి వచ్చి సారీ అమ్మ నీ మీద కలర్ పడ్డది సారీ అని క్షమించమని అడిగిర్రంట. అయినా కూడా ఆమె ఒప్పుకోకుండా అక్కడ వాళ్ళ గ్యాంగ్ నుంచి ఎవరినో ఫోన్ చేసి అయితే రమ్మని చెప్పి వాళ్ళందరూ కర్రలు తీసుకొని అది మనం మటన్ చికెన్ కోస్తాం కదా కొత్త, ఆ కొత్తలు తీసుకొని వచ్చిర్రంట. కొత్తలు బ్యాట్లు తీసుకొని వచ్చిర్రంట. 10-15 మంది ఉన్నారంట వాళ్ళు. అయితే అంతమంది వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారంట లోపలి భయపడి వాళ్ళతో. అయితే అప్పుడే హోలీ ఆడుకొని వస్తున్న ఆ ఇంటి నుంచే తరుణ్ అని ఆ ఇంట్లో నుంచి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ తోని హోలీ ఆడుకొని వస్తుండంట. ఆయనకేం తెలియదు ఇంట్లో గొడవ. ఇట్లా 10 మంది కెర్రలు తీసుకొని మా ఇంటి మీదకే దాడి చేయడానికి వచ్చిరని ఆ తరుణ్ అనే అబ్బాయికి తెలియదు. అయితే వాడు వచ్చేసాడు. అక్కడికి వచ్చి చూస్తే మీరంతా ఎవరని అడిగేసరికి వాడిని కొట్టడం స్టార్ట్ చేసేది. ఆ ముస్లిం వాళ్ళంతా కలిసి ఆ తరుణ్ అనే అబ్బాయిని 26 సంవత్సరాలు ఉన్న అబ్బాయిని అందరూ కొట్టడం స్టార్ట్ చేసారు. కలర్ వేసినందుకు కొట్టడం స్టార్ట్ చేసి ఆ అబ్బాయిని కొట్టి చంపేశారు. ఆ అబ్బాయిని కత్తులతో పొడిచి కట్టెలతో కొట్టి చంపేశారు కర్రలతో. నెక్స్ట్